అది ఒక అదృశ్య సామ్రాజ్యం. అక్కడ చట్టం ఉండదు, సెన్సార్ అసలే ఉండదు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కలల కావ్యం రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అక్కడ బందీ అవుతుంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ పేరు ఐబొమ్మ. కొన్ని నెలల క్రితం కథ ముగిసింది అనుకున్నారు. పోలీసులు బేడీలు వేశారు, సైట్లు మూతపడ్డాయి, ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అని ఇండస్ట్రీ సంబరపడింది. కానీ సీన్ కట్ చేస్తే వాడు మళ్ళీ వచ్చాడు, తగ్గేదలే అంటూ కొత్త అవతారంలో సరికొత్త డొమైన్లతో టాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. అసలు రవి మళ్లీ రంగంలోకి దిగాడా, లేక ఐబొమ్మ పేరుతో జరుగుతున్న ఈ డిజిటల్ దందా వెనుక మరో మాస్టర్ మైండ్ ఉందా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. డిజిటల్ తెరపై ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఒకవైపు వేల మంది కార్మికుల శ్రమ, మరోవైపు వందల కోట్ల పెట్టుబడి. కానీ వీటన్నిటినీ శ్మశానం చేయడానికి ఒకే ఒక్క లింక్ చాలు, అదే పైరసీ. గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఐబొమ్మ, బప్పం టీవీలు ఇప్పుడు మునుపటి కంటే రెట్టింపు వేగంతో విరుచుకుపడుతున్నాయి. థియేటర్లో బొమ్మ పడడం ఆలస్యం, మొబైల్ స్క్రీన్ మీద హెచ్డీ క్వాలిటీతో ఈ వెబ్సైట్లు ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఐబొమ్మ సూత్రధారి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పైరసీకి ముగింపు పడిందని అంతా భావించారు. కానీ అది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ఇప్పుడు అర్థమవుతోంది. బెయిల్ పై బయటికి వచ్చిన రవి మళ్లీ పాత నెట్వర్క్ ను యాక్టివేట్ చేశాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే పోలీసులు ఒక లింక్ బ్లాక్ చేస్తే మరుసటి క్షణమే పదుల సంఖ్యలో మిర్రర్ లింకులు పుట్టుకొస్తున్నాయి. ఐబొమ్మతో పాటు బప్పం టీవీ, మూవీ రూల్స్ వంటి పాత ఖిలాడీలు కూడా జతకట్టడంతో టాలీవుడ్ వర్గాల్లో గుబులు మొదలైంది. ఒక సినిమా తీయడానికి సంవత్సరాల కష్టం ఉంటుంది, కానీ ఈ పైరసీ వెబ్సైట్లు ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాయి. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు అక్కర్లేదు, థియేటర్ టికెట్ల ఖర్చు లేదు అంటూ సామాన్య ప్రేక్షకుని ఈ మాయాజాలం ఆకర్షిస్తోంది. ఫలితంగా థియేటర్ కలెక్షన్లు పడిపోతున్నాయి, ఓటీటీ బిజినెస్ కుప్పగొలుతోంది. యాంటీ పైరసీ వింగ్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా సర్వర్లను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్గా మారింది. ఏ విదేశీ గడ్డ మీద నుంచో అనామక సర్వర్ల ద్వారా సాగుతున్న ఈ దందా వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరు? నిజంగానే రవి మళ్లీ రంగంలోకి దిగాడా, లేక ఐబొమ్మ అనే బ్రాండ్ నేమ్ వాడుకుని మరెవరో కోట్లు గడిస్తున్నారా? సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఇది కేవలం ఒక వెబ్సైట్ సమస్య కాదు, వేల కుటుంబాలు ఆధారపడిన సినీ పరిశ్రమ మనుగడ ప్రశ్న. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో గెలిపెవరిది? చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతుందా, లేక ఈ పైరసీ మహమ్మారి ఇండస్ట్రీని మరింత దెబ్బతీస్తుందా? వేచి చూడాలి.